అందరికీ నమస్కారం. So arithmetic progression. So finish. Next topic is GP. What is GP? Geometric progressions. What is GP? Geometric progression. In a series of numbers, if every number is obtained by multiplying the preceding number by a fixed number except from the first term, such as an arrangement is called geometric progression or GP. So clear? In a series of number A1, A2, A3, A4 and so on, AN. This first term, second term, third term, fourth term and so on, nth term, AN. So if every number is obtained by multiplying the preceding number, a fixed number, that is called fixed number is called. సో ఏపీలో ఫిక్స్డ్ నెంబర్ ను కామన్ డిఫరెన్స్ అంటాం, ఇక్కడ ఫిక్స్డ్ నెంబర్ ను కామన్ రేషియో అనాలి. ఓకే, ప్రిసీడింగ్ నెంబర్ తో ఫస్ట్ నెంబర్ ను ప్రిసీడింగ్ నెంబర్ తో ఏం చేయాలి? మల్టిప్లైయింగ్ ద ప్రిసీడింగ్ నెంబర్ బై ఫిక్స్డ్ నెంబర్ ఎక్సెప్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ టర్మ్. సచ్ అరేంజ్మెంట్ ఈస్ కాల్డ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో A1, A2, A3, A4 సో ఆర్ ఇన్ GP. ఒకవేళ జీపీలో ఉందా లేదా టెస్ట్ చేయాలంటే ఇంతకుముందు దాంట్లో కామన్ డిఫరెన్స్ ఈ సేమ్ అని చెక్ చేసాం, ఇక్కడ కామన్ రేషియో సేమ్ అని చెక్ చేసుకోవాలి. ఓకే, ఎలా చెక్ చేస్తాం అంటే ఇక్కడ కామన్ రేషియో చెక్ చేసుకోవాలి. A2 డివైడెడ్ బై A1 ఎక్సెప్ట్ ఫస్ట్ టర్మ్ అన్నాడు. A2 బై A1, A3 బై A2, A4 బై A3. సో ఇంతకుముందు కామన్ డిఫరెన్స్ చెక్ చేసాం, ఇప్పుడు కామన్ రేషియో చెక్ చేయాలి. విచ్ టర్మ్? జీపీలో A2 బై A1, A3 బై A2, A4 బై A3 ఇలా అన్సోన్ ప్రతి టర్మ్ కూడా. ఇక లాస్ట్ టర్మ్ ఏమొస్తుంది సార్? ప్రతి వాల్యూ ముందు వాల్యూకి ఎంత? 1 వాల్యూ తక్కువ. ఇందులో 1 వాల్యూ ఏమవుతుంది? A పవర్ AN మైనస్ 1 అవుతుంది. సో AN బై AN మైనస్ 1. ఓకే, జస్ట్ this is called the common ratio, small r antam. Okay, example. So 4, 8, 12, 16 and so on. So how to check it? First term 4, second term 8, third term 12, fourth term 16. How to check? A2 by A1. How much? A2 by A1, 8 by 4. How much? 4 1 ja, 4 2 ja. 2 by 1 means 2. A3 divided by A2. A3 12 by 8. So 12 by 8. Okay, small correction. So common ratio is not same, is not AP. Okay, this is a GP. Each term plus 4 adding. 4 adding. So common difference same in each term. This is AP అవుతుంది, GP కాదు. ఓకే, కనుక GP లోకి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ 1 minute. ఓకే, ఎగ్జాంపుల్ GPకి ఎలా ఉంటుంది? ఎగ్జాంపుల్ 4, 8, 16, 32, 64 and so on. ఫస్ట్ టర్మ్ 4, సెకండ్ టర్మ్ 8, థర్డ్ టర్మ్ 16, fourth term 32, fifth term 64. A2 divided by A1. So to check common ratio, 8 divided by 4, 4 1 ja, 4 2 ja, 2 by 1 means 2. Next, A3 divided by 2, A3 value 16 by 8, 8 1 ja, 8 2 ja, 2 by 1 value 2. Next, A4 by A3, A4 value 32 by 16, 16 1 ja, 16 2 ja, 2 by 1 means 2. A5 by A4, A5 by A4, A5 value 64 by 32. So 32 1 ja, 35, 35 2 ja, 32 1 ja, 32 2 ja, 64, 2 by 1 value 2. So what is different? Common ratio same in each term. దాంట్లో కామన్ రేషియో ఎలా ఉంది? సేమ్ ఉంది. సో గివెన్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఫార్మ్ ఆఫ్ GP ఇలా చెక్ చేస్తాం. ఓకే, ఇంతకుముందు కామన్ డిఫరెన్స్ చెక్ చేసినాం, ఇక్కడ వర్డ్ మారిపోతుంది, కామన్ రేషియో అనే వర్డ్ వస్తుంది. కామన్
రేషియో మీన్స్ డివిజన్. బట్ డెఫినేషన్ ఎలా ఉంది? ఇన్ ఏ సిరీస్ ఆఫ్ నెంబర్స్, సో 4, 8, 16, 32, 64 and so on, GP అన్నాం. ఎవ్రీ నెంబర్ ఈస్ అబ్టైన్డ్ బై మల్టిప్లయింగ్ ద ప్రిసీడింగ్ నెంబర్ ఏ ఫిక్స్డ్ పాయింట్. ఇక్కడ సార్ మల్టిప్లయింగ్ ఉంది, ఇక్కడ మీరు డివిజన్ తీసుకున్నారు, సో మీనింగ్ సేమ్. సో ఏదైనా ఒక ఫిక్స్డ్ నెంబర్ ను అదే నెంబర్ తో మల్టిప్లికేషన్ చేస్తూ పోతే సేమ్ ఉండాలి. ప్రిసీడింగ్ నెంబర్ తో 4 ఉంది, 4 ను 2 తో మల్టిప్లికేషన్ చేస్తున్నా, 4 2 జా 8. సో 2 తో ప్రిసీడింగ్ నెంబర్ ను 2 తో మల్టిప్లికేషన్ చేస్తే 8 వచ్చింది. మళ్ళీ దీన్ని 2 తో మల్టిప్లికేషన్ చేస్తే 16, 2 తో మల్టిప్లికేషన్ చేస్తే 32, 2 తో మల్టిప్లికేషన్ చేస్తే 64. సో ఏదైనా ఒక ఫిక్స్డ్ నెంబర్, సో కామన్ రేషియో ఈజ్ అ ఫిక్స్డ్ నెంబర్. సో 2 ఇన్ ఈచ్ టర్మ్. సో 2 అనేది కామన్ రేషియో సేమ్ ఇన్ ఈచ్ టర్మ్, ద లిస్ట్ ఆఫ్ నెంబర్ ఫార్మ్ ఆఫ్ జీపీ. సో ఇది డెఫినేషన్. మల్టిప్లై ఇన్ ద ప్రిసీడింగ్ నెంబర్ ఏ ఫిక్స్డ్ నెంబర్ ఎక్సెప్ట్ ఫస్ట్ నెంబర్. ఫస్ట్ నెంబర్ కాకుండా ఫస్ట్ నెంబర్ ను ఏదైతే ఫస్ట్ నెంబర్ తీసుకుంటావో, ఏ నెంబర్ తో అయితే మల్టిప్లికేషన్ చేస్తే దాని ప్రిసీడింగ్ నెంబర్ వస్తుందో అలా ప్రతి ఈచ్ టర్మ్ కు సాటిస్ఫాక్షన్ అయితే దాన్ని జీపీ అంటాం. ఓకే, రైట్ డౌన్. Okay, next, very important, the general form of GP. The general form of GP. GP means geometric progression. So first term A, same. First term A1. Second term A2, A into R. Multiply the preceding term. Which term? Fixed number. Fixed number means ratio, common ratio. Fixed number to R to multiplication. Malli R to multiplication చేస్తే AR square. Third term. మళ్ళీ ఆర్ తో మల్టిప్లికేషన్ చేస్తే ఏఆర్ క్యూబ్, ఫోర్త్ టర్మ్. ఓకే, సో ఇక్కడ మల్టిప్లికేషన్ చేయాలి. ఇంతకుముందు ఎలా వచ్చింది? ఏపీలో ఫస్ట్ టర్మ్ ఏ, సెకండ్ టర్మ్ ఏ ప్లస్ డి, థర్డ్ టర్మ్ ఏ ప్లస్ 2d అండ్ సో ఆన్ వచ్చింది. ఇక్కడ కామన్ డిఫరెన్స్ సేమ్ కాబట్టి ప్రతి టర్మ్ కు డి యాడ్ చేసుకుంటే వెళ్దాం. ఇక్కడ కామన్ రేషియో సేమ్ కాబట్టి ప్రతి టర్మ్ కి ఎంత యాడ్ చేస్తాం? యాడ్ కాదు, మల్టిప్లై. ఆర్ ఏ AR, R को R multiplication చేస్తే AR square, R square को R multiplication చేస్తే AR cube and so on, which is the last term. A into R power n minus 1 terms ఉంటాయి. nth term అంటాం AN, or last term or general term. సో ఇంతకుముందు ఏమొచ్చింది? nth term A plus n minus 1 into D వచ్చింది. దిస్ ఇస్ ద AP. ఇప్పుడు GP లో లాస్ట్ టర్మ్ A ఇంటూ R పవర్ n మైనస్ 1. ఓకే, R పవర్ n మైనస్ 1. ఓకే, నేను చెప్పిన ఫస్ట్ టర్మ్ అంటే ఏం రాసుకోవాలా? A1. ఫస్ట్ టర్మ్ అంటే A1 ఈజ్ ఈక్వల్, ఫస్ట్ టర్మ్ A1 ఈజ్ ఈక్వల్ A సేమ్. సెకండ్ టర్మ్ హౌ టు రీడ్? A2. A2 అంటే ఎలా రాస్తాం? A1 కు R యాడ్ చేసినాం. A1 కు A1 అనే టర్మ్ A1 అంటే A, ఆర్ అనే కామన్ రేషియోను తీసుకున్నాం. సో ఏఆర్ అవుతుంది. సో సింపుల్ గా సెకండ్ టర్మ్ అంటేనే గుర్తుకు రావాల్సింది ఏఆర్. థర్డ్ టర్మ్ ఏ3. ఏ3 ఏం చేసినాం? ఏ3 కి ఏ2 కు ఆర్ యాడ్ చేసినాం. ఏ2 వాల్యూ తెలిసినప్పుడు, సెకండ్ టర్మ్ తెలిసినప్పుడు థర్డ్ టర్మ్ సింపుల్ గా ఏ2 ఇంటూ ఆర్, లేదు అనుకుంటే ఏ ఆర్ స్క్వేర్. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ ఏ3 అంటే థర్డ్ టర్మ్ తెలిసినప్పుడు A3 ఇంటూ ఆర్ అని యూజ్ చేస్తాం, లేదు తెలియనప్పుడు ఏఆర్ క్యూబ్ అండ్ సో ఆన్. ఇలా ప్రతి టర్మ్ వస్తుంది. nth టర్మ్ ఏఎన్ ఈక్వల్ టు సేమ్ ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1. ఓకే, సో దీని గురించి ప్రాబ్లమ్స్ వచ్చు. ఫైండ్ ద 10th టర్మ్ ఆఫ్ జీపీ. A10 ఈక్వల్ హౌ టు రైట్? ఏ ఇంటూ ఆర్ పవర్ 9. సో 25th టర్మ్ ఆఫ్ జీపీ A25. 25th టర్మ్ ఆఫ్ జీపీ ఏ ఇంటూ ఆర్ పవర్ 24. ఎప్పుడు? తెలియనప్పుడు. ఒకవేళ ఇట్ ఈస్ గివెన్ 24th టర్మ్ ఇన్ జీపీ, ఎంతో 24th టర్మ్ ఇచ్చినప్పుడు A25 హౌ టు రైట్? A24 ఇంటూ డి ఆర్ అని రాసుకోవచ్చు. A24 ఇంటూ ఆర్. ఓకే, తెలియనప్పుడు మాత్రం ఏ ఇంటూ ఆర్ పవర్ 24 అని రాస్తాం. ఒకవేళ దీని ముందు టర్మ్ A24 వాల్యూ తెలిసినప్పుడు A24 ఇంటూ ఆర్ రాస్తాం. జస్ట్ డిఫరెన్స్ సేమ్. ఇక్కడ కామన్ డిఫరెంట్ వస్తుంది, ఇక్కడ కామన్ రేషియో వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ సో మనం మెయిన్లీ రీడ్ చేయాల్సింది ఫస్ట్ టర్మ్. బాగా రీడ్ చేయాల్సింది ఫస్ట్ టర్మ్ A1 ఈక్వల్ టు A.
common ratio is very important. Common ratio is equal, ratio and division, R is equal A2 divided by A1. Just గుర్తుపెట్టుకోనికి తర్వాత nth term of GP గుర్తుపెట్టుకోవాలి. nth term of GP or general term of GP an equal to A into R power n minus 1. So వీటి కింద ఇది రాసుకోవాలి. Okay, so this is same as, but each term is multiplied by R. Okay, ప్రతి టర్మ్ కు R మల్టిప్లై అయింది ఎక్సెప్ట్ ఫస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ ఏ కు R మల్టిప్లై చేస్తే ఏఆర్, ఆర్ ఇంకొక ఆర్ మల్టిప్లికేషన్ చేస్తే ఏఆర్ స్క్వేర్, ఇంకొక ఆర్ మల్టిప్లికేషన్ చేస్తే ఏఆర్ క్యూబ్, అండ్ సో ఆన్. A into R power n minus 1 is the last term or general term or nth term. Okay, right on. Next, okay, do this. Find which of the following are not GP. Not GP. ikkada 6, first problem write down 6, 12, 24, 48 and so on. So first problem write. Okay, first problem, given list of numbers 6, 12, 24, 48. First term is A1 equal to 6, second term A2 equal to 12, third term A3 equal to 24, fourth term A4 equal to 48. Which are the following are not in GP? ఏవి GP లో లేవు. ఫస్ట్ GP లో ఉన్నాయా లేవో చెక్ చేయాలంటే to check common ratio. So first term A1 equals 6, no problem. To check common ratio, not common different. Common ratio A2 by A1, 12 by 6, cancel it, 6 1 ja, 6 2 ja, 2 divided by 1, 2, A3 by A2, 24 by 12, 12 1 ja, 12 2 ja, same, 2 divided by 1, 2, A3, next A4 by A3, 48 by 24. So 24 table లేదంటే 12 table, 12 2 ja, 12 4 ja, లేదంటే 24 1 ja, 24, 24 2 ja, 2 by 1, how much? 2. So what is this? Common different same, sorry, common ratio same in each term. Common ratio is same. Ratio is same in each successive terms. Okay, therefore, so the list of numbers form and GP. So list of numbers form and GP. Okay, the common ratio same unte GP lo unnattu, common difference same unte AP lo unnattu. So small difference unte. Okay, write down. Next problem, second problem, write down 1 4 9 16 and so on. Write down. Do this for second problem, 1 4 9 16 and so on. Solution, given list of numbers A1 equal to 4, A2 equal to A1 equal to 1, A2 equal to 4, A3 is equal to 9, A4 equal to 16. To check common ratio, GP are not on about to check common ratio. A2 divided by A1, 4 divided by 1, 4. A3 divided by 2, 9 divided by 4. Any simplification? So not simplification. A4 by A3, so 16 by 9. So simplification is not possible. Since common ratio is not same, so the list of numbers are not form of GP. Form of GP. Simply write. Common ratio same level kanka given list of numbers are not form of GP. Write down. Next problem, third. Okay, next problem, given list of numbers, write down question 1 minus 1, 1 minus 1 and so on. Solution, given list of numbers A1 1, A2 minus 1, A3 1, A4 minus 1. To check common ratio, A2 divided by A1 minus 1 by 1, minus 1 by 1 means minus 1. A3 by A2, A3 value 1 divided by A2 value minus 1, 1 by minus 1 minus 1. A4 by A3, A4 value minus 1 divided by A3 value 1, how much? Minus 1.
సిన్స్ బాగా అబ్జర్వ్ చేస్తే కామన్ డిఫరెన్స్ సేమ్ ఇన్ ఈచ్ టర్మ్. ఇక్కడ -1 -1 since common ratio is same in each term, so the list of numbers are form of and GP. ఎందుకు common ratio same ఉంది కాబట్టి common ratio same, so the list of numbers form of GP. Write down. Next problem. Okay, fourth problem, write down. -4, -20, -100, -500. First term A1 equal to -4. Second term A2 equal to -20. Third term A3 equal to -100. Fourth term A4 equal to -500. A2 divided by A1 అంటే -20 divided by -4. So numerator denominator minus is same, cancel. 4 1 ja 4 5 ja. 5 divided by 1 means 5. A3 by A2. A3 -100 divided by A2 value -20. Minus cancel. 21 ja 25 ja. 5 by 1 means 5. A4 by A3 -500 divided by -100. So minus cancel. 2 zeros cancel. 5 divided by 1 means 5. Since common ratio is same, so the list of numbers are form of and GP. Form of GP. So very important problem. Write down. Next. Write down example 19. Which of the following list of numbers form GP? Write down first problem 3 6 12. Second problem 64 minus 32 16. Next 1 by 64, 1 by 32, 1 by 8 and so on. Write down first problem, same problems. Example 19, important problems. Given list of numbers 3, 6, 12 and so on. Only 3 terms is there. A1, A2, A3. A1 equal to 3, A2 equal to 6, A3 equal to 12. Only 3 numbers. To check common ratio, A2 by A1. A2, 6 divided by 3. 3 1 ja, 3 2 ja. 2 by 1 means 2. A3 divided by A2. A3, 12 divided by same. 6 1 ja, 6 2 ja. 2 by 1 means 2. So common ratio is how much? Same. Common ratio is same. So the list of numbers are form of and GP. So common difference how much? 2 is to same. Common ratio is to same. So the list of numbers are form of GP. Write down. Same problems. Second problem. Write down second problem. 64 minus 32 16. So first term 64. Second term A2 minus 32. Third term A3 equals 16. A2 divided by A1. Minus 32 divided by 64. So which table is cancelled? Directly. 32 no double chese 64. So directly cancel. 32 1 ja, 32 2 ja. So minus 1 by 2. Numerator 1, denominator 2. Minus 1 by 2. A3 by A2. A3 16 divided by minus 32. Same. 16 1 ja 16. 16 2 ja 32. So minus 1 by 2. So common difference how is this? Minus 1 by 2, minus 1 by 2. Since common ratio is minus 1 by 2 is same. Minus 1 by 2. Same. So the list of numbers are form and GP. Form of GP. Okay, only form of GP. Right down. Next, third problem. Next, third problem important. 1 by 64, 1 by 32, 1 by 8 and so on. Write down question. First term 1 by 64. Second term 1 by 32. Third term 1 by 8 and so on. To check common ratio, A2 divided by A1. So please observe main fraction this one. A2 value 1 by 32. A1 value 1 by 64. This is a main fraction. First fraction rasam 1 by 32. Main fraction down lo una fraction is reciprocal, reverse avutundi. 64 by 1. Okay, please observe. So directly cancel. 32 1 ja, 32 2 ja. Numerator denominator. Numerator multiplied. 1 2 ja 2. 1 1 ja 1. 2 by 1 means 2. 2 by 1 means 2.
A3 same. A3 is the main fraction. A3 how much? 1 by 8. A2 how much? 1 by 32. Same. 1 by 8. So down denominator reciprocal. 32 by 1. Same cancellation. 8 1 ja 8. 8 4 ja 32. 1 into 4 4. 1 into 1 1. So 1 4 ja 4. 1 1 ja 1. 4 by 1 means 4. So how is this? Common ratios is same or not? Not. Since common ratio is not same, so the list of numbers are not form of GP. Write down. So next problem. Write down example 16. Write the GP if the first term A is equal to 3 and common ratio R is equal to. Write down. Underline GP. Okay. In GP, first term A is equal to 3 is given. Common ratio R is equal to. Required GP series. What is the series? A1, comma, A2, A3, A4 and so on. A1 means A. A1 means A. A how much? 3. A2 means simply write A1 value that's called A1 into R. A1 into R. 3 into A1 value 3. A1 means 3. 3 into R value how much? 2. So 3 comma 6. Next A2 into R. A2 into R. Okay. A2 into R. How much? A2 value 6. 6 into R value 3. 6 3 is 18. A4 how to write? A3 into R. A3 how much? 18. R value 3. Sorry. R value 2. 6 2 is 12. 12 into R value how much? 2. 12 2 is 24. So this is GP series. Okay. Write down. Write down. ఒకవేళ అనదర్ మెథడ్ ఇంకో మెథడ్ లో ఎలా చేయొచ్చు ఫస్ట్ టర్మ్ A is equal to 3 కామన్ రేషియో R equal to GP సిరీస్ A1 అంటే A A2 అంటే AR థర్డ్ టర్మ్ AR స్క్వేర్ ఫోర్త్ టర్మ్ AR క్యూబ్ అండ్ సో ఆన్ దిస్ ఇస్ ద ఫార్ములా AR square AR cube. A value how much? 3. A value 3 into R value 2. 3 into R value 2 square. 3 into R cube. R value 2 cube and so on. 3 1 ja 3. 3 2 ja 6. 3 into 2 square value 4. 3 2 square 2 into 2 4. 3 into 2 cube value 2 cube. 2 into 2 into 2. How much? 8. 2 2 ja 4. 4 2 ja 8. So 3, 6, 12, 3 8 ja 24 and so on. So this is another method. Okay? Write down. This is formula AR square, AR cube and so on. Next problem. Example 17. Write down example 17. Write GP if A is equal to 256, R is equal minus 1 by 2. A means first term, R means common difference. Write GP. Same method. Write down question. Same. First term 256 common ratio minus 1 by 2. A1 means A value how much? 256. First term is no problem. Second term how to write? A1 into R and రాసుకోవచ్చు సింపుల్ గా A1 value already studied. A1 means A 256 into minus 1 by 2. So 256 comma 2 the cancel. 2 1 ja 2. 2 1 ja 2. 2 2 ja 4. 1 is there. 2 8 ja 16. 180 into minus 1 minus 128. Next. A3 how to write? A2 into R, simply write A2 into R. A2 value how much? Minus 128 into R value how much? Minus 1 by 2. Minus into minus plus 2 1 ja 2 6 ja 2 4 ja plus 64.
Next, A4, how to write? A3 into R. A3 into R and so on. A3 how much? Plus 64 into minus 1 by 2. So plus into minus, minus. 2 1 ja, 2 3 ja 6, 2 2 ja 4, minus 32. And so on. Okay, write down. Okay, same another method ela chestam. First one, common ratio required series. A1 means A. A2 means A into R. A3 means AR square. A4 means AR3. A1 value A1 much 256. 256 into R value minus 1 by 2. 256 into R square means R value minus 1 by 2 whole square. A means 256 into R cube 1 minus 1 by 2 whole cube. 256 comma 2 the cancel. 2 1 ja 2, 2 1 ja 2 2 ja 2, 8 ja 16. So minus is there, minus 128. So 256 into minus 1 whole square means plus 1. Power la even ఉన్నప్పుడు minus ఉన్న positive అవుతుంది. 2 square means 4, 4 the cancel. 4 4 ja 4 6 ja 24, 4 4 ja 16. 64 into 1 64. Step వస్తుంది 128. Same. 256 into పవర్ లో ఆడ్ ఉంది కాబట్టి నెగటివ్ ఉంటే నెగటివ్ మైనస్ 1 by 2 క్యూబ్ అంటే 8. 8 1 ja 8 3 ja 8 2 ja 16 plus into minus minus 32. So this is the another method. Okay, write down. Write down example 18. Find the common ratio of GP 25 comma minus 5 comma 1 comma minus 1 by 5 and so on. Write down question. So find the common ratio. Only find out common ratio. Given list of numbers are in GP. Already GP lo unnai. So no problem. So first term A is equal 25. Second term A1, A2, A3, A4. So only check common ratio, no problem. Common ratio, small r is equal, directly write A2 divided by A1. A2 minus 5 divided by A1 25. 5 1 ja 5, 5 5 ja 25 minus 1 by 5. That is the common ratio. Okay, write down. Next problem. Exercise 6.4, write down. In which of the following situation does the list of numbers involving in the form of a GP? First problem. Salary of Sharmila when her salary is 5 lakhs for the first year and expected to receive yearly increase of 10%. Every year increase 10%. The situation form of GP or not? Write down question. Okay, question. Sharmila's yearly salary 5 lakhs rupees. Every year 5 lakhs వస్తుంది amount. Rate of annual income. So next every year కు 10% increase అవుతూ ఉంది. So అయితే అమౌంట్ ఎంత అవుతుంది? ఫార్ములా A equal to P 1 plus R by 100 whole power T. Not just amount ఫార్ములా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ రాదు. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే A minus P అవసరం లేదు ఇక్కడ. జస్ట్ అమౌంట్ ఫార్ములా A equal to P 1 plus R by 100 whole power T. So first year salary 5 lakhs. Next year 5 lakhs 1 plus, next year how many year? 1 year only. 1 plus 10 by 100. So just 10% increase ante 110 by 100 వస్తుంది. Next third year, next year కు ఇక్కడ ఫస్ట్ ఇయర్ 5 lakhs, నెక్స్ట్ ఇయర్ అంటే 1 year గా తీసుకోవాలి, నెక్స్ట్ ఇయర్ అంటే 2 years అవుతుంది and so on. So 5 lakhs is the first year. Second year simplification, 5 lakhs into 100 plus 1,
100 1 ja 100 plus 1. 110 by 100. So power line 1. 5 lakhs. 110 by 100 whole square. So simplification. What is the form? So please observe cheste. So GP form ela undali? AR square AR cube form lo undali. So this is the A. This is the A or A. This term or next A. This term on the A square. So the above situation form AR square AR square AR cube and so on. So given situation form of an AP. Given situation is form and GP since common ratio same. In each successive show is same preceding term. Same is how much? 110 by 100. Cancel this 11 by 10. Common ratio same. So please observe this A anukondi, the R anukondi. A R square. Next A R cube and so on. So this is the GP form anta. Okay, write down. Next problem. Write down second problem. Number of bricks needed to make each step. If the staircase has total 30 steps. How many steps? Total 30 steps. Bottom step needs 100 bricks and each successive step needs 2 bricks less than the previous steps. Write down question. Okay, next question. Number of bricks needed to make each step. So, any bricks ikkada number of bricks needed to make each step. So, prati step ki konni. Okay, bricks uncharu prati step lo. If staircase total 30 steps. Any steps ikkada kattalanunnaru? Total 30 steps kattalanunnaru. Bottom step needs 100 bricks. So, first దీని పైన 100 bricks ఉన్నాయి. ఇలా 100 bricks bottom లో ఉంచారు. So next and each successive step needs 2 bricks less than the previous step. So ఇందులో 100 bricks ఉంటే తర్వాత ప్రతి స్టెప్ కు ప్రీవియస్ స్టెప్ కు 2 bricks తగ్గించుకుంటూ వచ్చారు. నెక్స్ట్ ఎన్ని ఉంటాయి? 98. నెక్స్ట్ ఎన్ని ఉంటాయి? 2 bricks తగ్గిపోతే 96. నెక్స్ట్ సో ఇలా తగ్గించుకుంటూ వెళ్తే 94. దాన్ని రాష్ట్రం. Bricks needed for the bottom step 100 కావాలి. Each successive step needs 2 bricks less than the previous step. Less than the previous step. Second step from the bottom needs how many? 98. 100 minus 2. 2 less than. 100 minus 2, 98 bricks. Third step from the bottom needs 98 minus 2. Next 2 successive. 2 less than చేస్తే 98 minus 2, 96 bricks. Fourth step from the bottom needs 96 minus 2, 94. ఇలా ప్రతి స్టెప్ లో నెక్స్ట్ ఏం వస్తుంది? 92, 90 and so on. So here the numbers 100, 98, 96, 94. మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే కామన్ డిఫరెంట్ ఈస్ 2. కామన్ డిఫరెంట్ సేమ్ ఉంది కనుక ఇది ఏపీ లో ఉంటుంది కానీ జీపీ లో ఉండదు. ఓకే, వై? బికాస్ కామన్ డిఫరెన్స్ ఈస్ సేమ్. సో దిస్ సిచ్యువేషన్ ఫార్మ్ అండ్ ఏపీ నాట్ ఇన్ జీపీ. ఓకే, జీపీ లో ఉండాలంటే కామన్ రేషియో సేమ్ ఉండాలి. ఓకే, but not an GP. Write down.